అందరికీ నమస్తే. సంక్రాంతి పండగ మీద వస్తున్నటువంటి వార్తలు ఈ 2026 సంవత్సరంలో అన్నీ కాదు. సంక్రాంతి పండగ మాదంటే మాది కాదు, మీది కాదు, మాది కాదు మీది అంటూ ఒక 2 కులాలు ఆంధ్రప్రదేశ్లో కొట్టుకుంటా ఉన్నాయి. సరే, ఇక్కడ కులాలు కొట్టుకుంటారో లేదో మనకు తెలియదు, కానీ ఆ కులాలకు చెందినటువంటి కులగజ్జి రాసుకున్నటువంటి కొంతమంది జర్నలిస్టులు బయలుదేరారు ఆంధ్రప్రదేశ్లో. నిజాన్ని పక్కన పెట్టేసి కమ్మ కులానికి సంబంధించినటువంటి పండగ సంక్రాంతి పండగ అని ఒక ఆమె మాట్లాడుతుంటే, కాదు కాపు కాసేది మేము, కాపు కాసేది మా పంట, మేము కాపులమి, మాది సంక్రాంతి పండగ అంటూ మరో ఛానల్. మరి నెక్స్ట్ ఇంక ఏ ఛానల్స్ వస్తాయో అర్థం కావట్లేదు. సంక్రాంతి పండగ అయిపోయి దగ్గర 4-5 రోజులు అవుతుంది. ఇంకా ఈ పండగ మాది, మా కులానికి సంబంధించింది అని ఇప్పుడు మాట్లాడటం అనేది బాగా హాస్యాస్పదంగా ఉంది. ఒక పక్క కోపం వస్తూ ఉంది. అసలు సంక్రాంతి పండగ ఒక కులానిది ఏంది? ఒక కులానిది ఏందిరా బాబు? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సంక్రాంతి పండగ కమ్మ వాళ్ళదా, లేకపోతే కాపులదా? అంటే మిగతా వాళ్ళు సంక్రాంతి పండగ చేయలేదా? ఇప్పుడు మీరు వచ్చి ప్రజలకు చెప్తే ఆ ప్రకారం కమ్మలు ఒక పక్క, కాపులు ఒక పక్క చేసుకుంటే మిగతా వాళ్ళందరూ ఏం చేయాలరా? ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? ఆ అక్కకు మనం చెప్పాం ఆల్రెడీ. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయడానికి కూడా చాలామంది ఆమెను అరెస్ట్ చేస్తే కానీ ఈ గొడవకి నాంది పలికినట్టు కాదని చెప్పేసి చాలామంది మేధావులు అందరూ కూడా మీడియా సమావేశంలో గగ్గోలు పెడతా ఉన్నారు. మరి ఆమె మాత్రం చాలా నింపాదిగా, మరి వైరల్ అవ్వటానికి ఇలా మాట్లాడుతున్నారా వీళ్ళు, లేకపోతే నిజంగానే ఈ పండగ కమ్మలది కాపులది మాత్రమేనా? లేకపోతే కమ్మలో కాపులు కొట్టుకున్నారనుకోండి, వీళ్ళిద్దరిలో ఎవడు బలవంతుడైతే వాడిదేద్దా సంక్రాంతి పండగ? అసలు వీళ్ళిద్దరికి సంబంధం లేదు. ఈ పండగ పేదవాళ్ళదే, మిగతా కులాలదే. ఇంకో 2 రోజులు పోతే, రేపు ఇంకో 2 రోజులు పోయి ఇంకా వీడియోలు చూసే కొద్దీ ఇంకో కులం వాడు వచ్చేసి ఈ పండగ మాది వాళ్ళది కాదని అంటారేమో. అసలు ఈ జబ్బేంటారు నాయన? ఈ కులగజ్జి ఏంది? కులానికి పండగ ఏంది? సంక్రాంతి పండగ ఏంది? సంక్రాంతి పండగ అసలు దానికి మీనింగ్ తెలుసా? సంక్రాంతి పండగ అంటే తెలుసా? సంక్రాంతి పండగ గురించి ఏమన్నా చదివారా? సంక్రాంతి పండగ ఎప్పుడు వస్తుంది, ఏంటి, ఎందుకు ఈ పండగ చేస్తారనేది ఒక్కడ కూడా తెలియదు. కామన్ సెన్స్ అనేది లేదు. ఎట్లా పెడితే అట్లా ఇది మా కులానికి సంబంధించిందని గగ్గోలు పెడతా వార్తలు చెప్తా ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చదువుకున్నారో, ఎలా జర్నలిస్టులు అయ్యారో అర్థం కావట్లేదు. ఏం చేస్తే జర్నలిస్టులు అవుతారు? ఇలా కులానికి ఒక పండగ చేసుకుంటా పోతే జర్నలిస్టులు అయిపోతారా? బుద్ధి ఉండక్కర్లా? కొంచెమైనా ఆలోచించరా? జనాన్ని ప్రశాంతంగా ఉండనివ్వరా? మీ రుద్దుళ్ళు ఈ సామాన్య జనం మీద రుద్దితే వీళ్ళు భరించాలా? అంటే మీరు పండగ ఏ కులాందో చెబితే ఆ విధంగా చేయాలా? ఇప్పుడు సంక్రాంతి పండగకి శుభాకాంక్షలు తెలియజేశారు, విషయం చెప్పుకున్నారు, అవన్నీ వెనక్కి తీసుకోవాలా మిగతా కులాల వాళ్ళు? మీరు ఇచ్చే పొలాలతో బతుకుతున్నారా మిగతా వాళ్ళు? మాకైతే మరి ఎవరు లేదే అంటే మేము సంక్రాంతి పండగ చేయొద్దా? మాకు ఏ కమ్మ కానీ ఏ కాపు కానీ మాకేం పొలవాలు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, బంగారం ఇవ్వలేదు అంటే మేము పండగ చేయకూడదా? ఏం మాట్లాడుతున్నారు? ఏం చదువుకున్నారు? ఎందుకు ఈ ఛానల్స్ పెట్టేసి జనాన్ని ముప్పు తిప్పలు పెట్టి జనాల మీద మీ బలవంతపు రుద్దుళ్ళు, బలవంతపు కులగజ్జులు ఎందుకు రుద్దుతున్నారు? అంటే రేపొద్దున ఇంకొకటి బయలుదేరి ఇది వాళ్ళ పండగ కాదు మా పండగ అని చెప్పాలా? అరే బాబు, సంక్రాంతి పండగకు ఒక ప్రత్యేకత ఉంది. సంక్రాంతి పండగకి నిజంగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఏ మతానికి సంబంధించింది కాదు. పంటలు, భారతదేశం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం, వ్యవసాయ ప్రాథమికంగా నడుస్తుంది కాబట్టి ఆ పంట సంక్రాంతి టైంలో ప్రతి ఒక్క రైతుకు కూడా వ్యవసాయం చేసుకున్నాక ఆ పంట ఆ సమయంలో ఇంటికి వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సంక్రాంతి పండగని ఆ సమయాల్లో చేస్తారు. అందువల్ల దానికి సంక్రాంతి వచ్చింది. అంతేగాని తెలిసి తెలియక నాలెడ్జ్ తోటి, మిడిమిడి జ్ఞానాలతోటి అపరమేధావుల్లాగా బిల్డప్ ఇస్తూ ఈ పండగ ఆ కులాంది ఈ కులాంది కాదురా.
పండగ అంటే అందరూ చేయాలి. ఉన్నవాడు లేనివాడు ఆ కులం ఈ కులం కాకుండా మనిషి అన్న వాళ్ళు అందరూ కలిసి చేసుకునేది పండగ. ఒక కులం వాడు చేయడు. ఈ తప్పుడు కథనాలు, తప్పుడు రాతలు, తప్పుడు మాటలతోటి జనాన్ని ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికే బస్టు పట్టించేస్తున్నారు. దేశంలోనే ఈ పనికి రాకుండా అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఇప్పటికే రాజధాని లేదని ఎగతాళి చేస్తున్నారు ఆ పక్క రాష్ట్రాల వాళ్ళు. ఇంకా కులానికి ఒక పండగ పెట్టుకొని ఇది చేసుకుని సాధించడానికి ఈ మాటలు, ఈ వ్యవహారాలు ఏం కరెక్ట్గా లేదు కాదు. సంక్రాంతి అంటే అందరికి కావాల్సింది. సంక్రాంతే కాదు, ఏ పండగైనా అన్ని కులాలకి మతాలకు అతీతంగా ఉంటుంది. నీకు ఇష్టమైతే జరుపుకో, లేకపోతే లేదు. అంతేగాని అంటే నువ్వేదో చేస్తే ఆ కులానికి సంబంధించిన పండగలు ఉండవు. అలా ఏమైనా ఉంటే మీరు చేసుకోండి. దాన్ని పబ్లిసిటీ చేయడం ఎందుకు? థ్యాంక్ యూ.